పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని మనందరికీ కూడా పట్టెడు అన్నం పెట్టి ఆ రోజుల్లో అన్నపూర్ణగా పేరు పొందినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయటం అది కూడా చాలా గొప్ప విషయం. తొలి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేశారు. ఇవాళ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అధికారయుతమైనటువంటి పేరు పెట్టి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టడం అనేది కూడా ఇవాళ మనందరికీ లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తూ, ఏదైనప్పటికీ కూడా ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నా, మీరు ఆ రోజున పెట్టలేదు, ఇవాళ పెడతా ఉంటే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు మొన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లో అంశాలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఆయన అన్న క్యాంటీన్ని విమర్శిస్తూ ఏ రకంగానూ కూడా ఈ అన్న క్యాంటీన్లో అవినీతి ఉందనేటువంటి మాట, 5 రూపాయలకి అది కూడా డిస్ప్లే చేసి బయట మనం ఏమిస్తున్నాం మెనూ పెట్టి దాన్ని స్పష్టంగా చెప్తుంటే ఇందులో అవినీతి జరిగేదానికి అవకాశం ఉంది. మీరు పెట్టలేదు, పెట్టేవాళ్ళు పెట్టనివ్వరు. అమ్మ పెట్టదో అడుగు తిననివ్వదు అనే విధంగా అలాంటి చందాన ఇవాళ అంబటి రాంబాబు గారికి విమర్శలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రజలందరూ చేత్కరించి ఇంటికి పంపించారు, అయినా సరే మీకు ఇంకా ఆ రకమైనటువంటి విజ్ఞత రాలేదు. ఎప్పటికైనా విజ్ఞత తెలుసుకోండి. అన్న క్యాంటీన్లు అనేవి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం స్ఫూర్తిగా ఇవాళ పెడుతున్నటువంటిది. దీనివల్ల అనేక మంది పేద ప్రజలు, మీకు కళ్ళుంటే, మీకు చెవులుంటే, కళ్ళుంటే చూడండి, చెవులుంటే వినండి, పేద ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మనందరం ముందుకు రావాలి. ముఖ్యంగా వదాన్యులు, వితరణశీలత్వం ఉన్న వారిని కూడా నేను కోరుతా ఉన్నాను. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఎవరికైనా సరే ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి సహకారం అందించాలనేటువంటి మాట మీ మనసులో ఉంటే ఆ నెంబర్కి మీరు మీ ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ డిజిటల్ మనీగా మాత్రమే దానికి మీ విరాళాలు ఇవ్వచ్చు. తద్వారా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నినాదం మనకి ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మానవులకి సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి విరాళాలు ఇచ్చేటువంటి దాతలకు కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఇది ఒక మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనందరూ సహకారం అందించాలి. అదేవిధంగా రాజకీయపరమైన విమర్శలు చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక మళ్ళీ జన్మలో మీరు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదనేటువంటి మాటలు కూడా స్పష్టం చేస్తారు.